అనంతపురం జిల్లాకు వరప్రదాయిని ఆర్డిటి సంస్థ. కరువుతో అల్లాడుతున్నటువంటి అనంతపురం జిల్లాని కరువు నుంచి విముక్తి కల్పించడం కోసం 1969లో విన్సెంట్ ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరువు నివారణ కోసం ఈ ప్రాంత ప్రజల కరువు పీడిత ప్రజలని ఆదుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ఈరోజు 6 సంవత్సరాలుగా నిధులు లేక అల్లాడుతున్నటువంటి దయనీయమైన పరిస్థితి. ఫారిన్ నుంచి విపరీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలను తిరిగి వనరులు సమకూర్చుకొని ఆర్థిక నిధులను సమకూర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ కోసం నిధులు సమీకరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు పీడిత బాధితులకు అండగా నిలబడుతూ ప్రభుత్వాలకు సమాంతరమైనటువంటి పథకాలను రూపకల్పన చేసి ప్రభుత్వం కంటే మిన్నగా ఈరోజు కరువును పారదోలడంలో అనంతపురం జిల్లాలో కన్నతల్లి లాంటి పాత్ర పోషించినటువంటి ఆర్డిటి సంస్థ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వ కుట్రలకు కుతంత్రాలకు బలవుతున్నటువంటి నేపథ్యం. ఈరోజు కాంగ్రెస్ పార్టీగా ఎన్ఎస్వై విద్యార్థి సంఘంగా మేము అడుగుతూ ఉన్నాం. 6 నెలల నుంచి సంవత్సరం నుంచి 6 నెలలుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈరోజు ఆర్డిటి సంస్థ కోసం అసెంబ్లీలో ప్రస్తావన చేసినటువంటి సందర్భాన్ని అయితే ఈ రోజుకి రెన్యువల్ అవ్వడం లేదు. సీట్లు పంచుకుంటా ఉన్నారు, పండగ చేసుకున్నారు. ఆర్డిటి సంస్థను మేము కాపాడేసామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఇళ్లలో సంబరాలు జరుపుకున్నటువంటి నేతలందరూ ఈరోజు ఎక్కడున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతిరోజు 2-3 వేల మంది అవుట్ పేషెంట్లకు సేవలు అందించేటువంటి ఆర్డిటి సంస్థ హాస్పిటల్స్ ఈరోజు మూతపడేదానికి సిద్ధంగా ఉన్నాయి వనరులు లేక. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఇళ్ల సౌకర్యాలు కావచ్చు, ప్రభుత్వం నిర్మాణం చేసే ప్రభుత్వ పథకాలకు సమాంతరమైన వ్యవస్థ ద్వారా ఈరోజు అనంతపురాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతా ఉన్న సంస్థ మీద కుట్రలు కుతంత్రాలు సమంజసం కాదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కూట ప్రభుత్వం కానీ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ఆర్డిటి సంస్థ యొక్క లక్ష్యాలని, సంస్థ చేస్తున్న సేవలను, కార్యక్రమాలని, ప్రజలకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి విధానాన్ని ఈ రోజుకైనా గుర్తెరిగి ఈ సంస్థను కాపాడడంలో ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. FCRIని బేషరతుగా రెన్యువల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసినట్టుగా గ్రామీణ స్థాయి వరకు మరి ఈ సమస్యని తీసుకెళ్లి గ్రామీణ స్థాయి నుంచి మొన్ననే 3 నెలల క్రితం జరిగినటువంటి ఉప్పెనను చూశారు. రాబో తుఫాన్ని మరి పెద్ద ఎత్తున మరి ముంచెత్తే ప్రయత్నం జరిగే లోపే మీరు తేరుకొని ఈ తుఫాన్ బారి నుంచి తప్పించుకునేందుకు కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ తేరుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం.